ముద్రగడ పద్మనాభం గారు కాపు టైగర్. ఆయన రాజకీయ జీవితం ఎన్నో మలుపులు తిరిగినప్పటికీ మరణంలో చాలా విషాద ఛాయలండి. ఆయన కూతురు ఆయన చివరిసారి చూపు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. రాజకీయాలు వేరు, కుటుంబాలు వేరు. అదేం కర్మ, వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసే వాళ్ళంతా కుటుంబ పరంగా ఫెయిల్ అండి. కనీసం ఇంటికి కొడుకైనటువంటి గిరిబాబు అనే వ్యక్తి అటు రక్త సంబంధికుల్లో అనుకూలంగాను పోవాలా. మన జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో మాదిరి చెల్లెలతో తల్లితో సఖ్యత లేనట్టుగానే ఈ గిరిబాబు అనే వ్యక్తి కూడా కుటుంబంలో తోడబుట్టినతో సఖ్యత లేదని చెప్పాలి. అయితే రేపటి నుండి ముద్రగడ గిరిబాబుని దేకేవాడే ఉండడు అని అంటారు తెలుగు ప్రజలు. అయ్యి ఉన్నప్పుడే సీటు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి, ఇంకా పోయాక దిక్కు మొక్కు ఉండదు. తాడేపల్లి గేటు కూడా టచ్ చేయనీరు. చూడండి, ముద్రగడ పద్మనాభం గారు దాదాపుగా చాలా రోజుల నుంచి హాస్పిటల్లో మంచానికి అతుకుపోయి ఉంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఏదో వైఎస్ఆర్సీపీకి ముద్రగడను ఉపయోగించుకొని 2029లో ముఖ్యమంత్రి అవుదాంలే అనేటువంటి ఓపులో ఉన్న వ్యక్తి పరామర్శ చేయడానికి టైం లేకపోయిందండి. ఎవడో రౌడీ షీట్ని పరామర్శిస్తాడు. అదేదో నిన్న వేరే మృత్యువాత పడినటువంటి పాపం చేపల రైతుల్ని పరామర్శిస్తాడు. ఇంకొకటి ఉన్న అదే ముందుగా అనుకున్న రౌడీ షీటర్ తల్లిని పరామర్శిస్తాడు. మరి మన ముద్రగడ పద్మనాభం ఎందుకు పరామర్శించలేదు అంటే ఆయన కాపు టైగర్, ఈయన కాదు కదా, ఈయన రెడ్డి గారు ఇదే అని చెప్తున్నారు. మరి అది దాంట్లో మతలబు ఏందో మనకు తెలియదు, ప్రజలకే తెలియాలి. అయితే ముఖ్యమంత్రిగా ప్రభుత్వ లాంఛనాలు అనౌన్స్ చేసిన కూటమి ప్రభుత్వం తన గౌరవాన్ని నిలుపుకునిందండి. వాటిని కొడుకు తిరస్కరించి మరణానికి దక్కాల్సిన గౌరవాన్ని దక్కకుండా చేసుకున్నారు. అది వాళ్ళ కర్మ, అది వేరే విషయం అనుకోండి. పద్మనాభం గారు టీడీపీలో 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రి. వాళ్ళ బతుకంతా టీడీపీలోనే ఒక వెలుగు వెలిగిందండి. ఇప్పుడున్న వైసీపీలో అతనికి మిగిలిన కొద్దో గొప్ప గౌరవానికి కారణం టీడీపీలో అనుభవించిన గత వైభవమే. ఇక్కడ ఓ మాజీ ఎమ్మెల్యే మటుకే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన చనిపోయినట్టుగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆయన హోదా ఏదంటే మాజీ ఎమ్మెల్యే. తెలుగుదేశంలోనే ఆయన ఎంపీగాను, ఎమ్మెల్యేగాను, ఇంకా రకరకాలైనటువంటి కీలక. ఆ టైంలోనే ఆయనకి కాపు టైగర్ అనే పేరు వచ్చింది. 2009లో ఓటమి తర్వాత 17 ఏళ్ళు టీడీపీను, సిబిఎన్ను అకారణంగా ద్వేషిస్తున్నాడండి. నీలాంబరి లెక్క బతికాడు. ఇంట్లో బయటకు వచ్చేదిలే, ఆ లోపలనే ఇంట్లోనే చంద్రబాబు నాయుడు తిట్టడం, తెలుగుదేశం పార్టీ తిట్టడం. ఈరోజు అతని కుటుంబానికి కూడా రాజకీయంగా నియోజకవర్గానికి సంబంధించి కాపు రాజకీయాల్లో శుభం కార్డు పన్నెట్టే. ఇక ఇంత బతికి ఇంటి వెనకాల పోయినట్లు అన్న సామెతకు ఇది ఎగ్జాంపుల్ ముద్రగడ పద్మనాభం జీవితం అండి. అసలు తెలుగుదేశం పార్టీలోనే ఒక వెలుగు వెలిగాడు, ఇప్పుడు తెలుగుదేశాన్ని దూషిస్తూ మరణించాడు. ఇక రేపటి నుంచి ముద్రగడ గిరిబాబు రాజకీయ భవిష్యత్తు మీద రకరకాల ఊహాగానాలండి. ఊహాగానాలు ఏం లేదు, మనం అనుకున్నదే నిజం. అయ్యి ఉన్నప్పుడే ఎమ్మెల్యే సీటీ లేదు, ఇంకా దిక్కు మొక్కు లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేయను ఇస్తాడేమో అని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంలో మరి ఏపీ ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం. ముద్రగడ పద్మనాభం తన తండ్రికి నివాళులు అర్పిస్తున్నారు. గో బ్యాక్ అంటూ ఆవిడ కూడా గట్టిగా నినాదాలు చేస్తున్నారు. క్రాంతి ఎదురుగా మనం చూస్తున్నాం. క్రాంతి ఎదురుగా ఆయన సోదరుడు కూడా గిరి కూడా ఉన్నారు. సో ప్రస్తుతం అయితే ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇప్పటికే అభిమానులు ముద్రగడ పద్మనాభాన్ని చివరిసారి చూడడానికి పెద్ద ఎత్తున చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా భారీ సంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక పెద్ద ఎత్తున వివాదం